ఎలక్షన్ల ముందు కోతలు, గవర్నమెంట్ వచ్చినాక ఎగవేతలు. అందుకే నీ పేరు యనుమల రేవంత్ రెడ్డి కాదు, నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అని పేరు పెట్టండి. నీకు అన్ని చెడాక నిన్ను గదే పేరు పెట్టి పిలుస్తాం. ఇక ఈయన నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఈ రైతులకు కోత పెట్టాలా? కరోనా వస్తే కూడా కేసీఆర్ గారు రైతు బంధు ఆపలే. కరోనా కష్టకాలంలో కూడా వానకాలం 5,000 పడ్డాయి, యాసంగికి 5,000 పడ్డాయి. నీకేం కష్టం వచ్చింది? ఇప్పుడు 1,00,000 కోట్లతో మూసీ ప్రాజెక్టు కడతా అంటున్నావు, 15,000 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్ వేస్తా అంటున్నావు. నీ ఊరికి 5,000 కోట్లు ఖర్చు పెట్టి 6 లైన్ల రోడ్ వేసుకుంటున్నావు. నీ ఊరికి వేసుకో. మరి నీ ఊరికి రోడ్ వేసేందుకు పైసలుంటాయి, మూసీ సుందరీకరణకు పైసలుంటాయి, ఔటర్ రింగ్ రోడ్కు పైసలుంటాయి. రైతులకు ఇవ్వమంటేనే ఉండయా నీకు? రైతులకు ఎందుకు ఇవ్వవు? వెంటనే రైతులందరికీ రైతు భరోసా, వానకాలం, యాసంగి డబ్బులు ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇకపోతే రేషన్ కార్డులలో పోయినసారి ఇచ్చిన దరఖాస్తులు పాపం 2-3 నన్ను అడిగిండ్రు. అరే మేము పోయినసారి సార్ మళ్ళీ ఏడాది తర్వాత మళ్ళీ దరఖాస్తు అంటున్నారు, మా పేరు రాలేదంటున్నారు. ఎందుకు ఈ దరఖాస్తుల మీద ప్రజల్ని ఎందుకు ఉసురు పోసుకుంటున్నారు? ఎందుకు ప్రజల సమయాన్ని వృధా చేస్తున్నారు? ప్రజల డబ్బును వృధా చేస్తున్నారు? అర్హులైన వారందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. 10 ఏళ్ల కింద కేసీఆర్ గారు రేషన్ కార్డులకు ఇన్కమ్ లిమిట్ పెంచారు. ఆ రోజు 60,000 ఉంటే 1,50,000 చేసిండు, 75,000 ఉంటే 2,50,000 చేసిండు టౌన్లలో.